గుడ్ మార్నింగ్ నీలిమా. మొత్తం మీద ఎన్నికలకు సంబంధించినటువంటి మాక్ పోలింగ్ అయితే పూర్తయింది. ముఖ్యంగా కీలకమైనటువంటి ఒక విషయాన్ని మనం మొదట అందరూ కూడా తెలుసుకోవాలి. ఇది ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటి దీంట్లో ఏఎస్డి లిస్ట్ అని, అంటే తిరుపతిలో కానీ చంద్రగిరిలో కానీ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు నమోదయ్యి దాని ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఒక ప్రక్రియ జరిగిందనేటువంటి విమర్శలు ఉన్న నేపథ్యంలో ప్రతి పార్టీకి సంబంధించిన కార్యకర్త కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏఎస్డి లిస్ట్ అని, అంటే డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఉన్నారా లేరా, షిఫ్ట్ అయిపోయినారా ఏంటి అనేటువంటి లిస్ట్ ఇక్కడ ఉంది. షిఫ్టెడ్ మనం చూడొచ్చు, షిఫ్టెడ్, ఆబ్సెంట్, అంటే డోర్ టు డోర్ ఎన్నికల సిబ్బంది తనిఖీ చేసినప్పుడు పరిస్థితి ఏంటి అనేటువంటిది. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఓటర్ లిస్ట్లో డిలీటెడ్ అనేది ఒక పక్క ఉంటుంది, అఫీషియల్గా డిలీటెడ్ వాళ్ళు కూడా ఉన్నారు. డిలీటెడ్ కాకుండా ఎన్నికలు స్లిప్పులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు స్లిప్పులు తీసుకోవడానికి లేనప్పుడు దానికి ఏఎస్డి లిస్ట్ అని ఒకటి తయారు చేశారు. అయితే ఇక్కడ మనం పోలింగ్ సెంటర్లో ఏజెంట్ల దగ్గర ఈ యొక్క ఏఎస్డి లిస్ట్ ఉండదు. ఎన్నికల అధికారులు మాత్రమే ఈ యొక్క ఏఎస్డి లిస్ట్ వాళ్ళ దగ్గర మాత్రం ఉంటుంది. వచ్చినటువంటి వాళ్ళల్లో షిఫ్టింగ్ కావచ్చు, అలాగే ఆబ్సెంట్ అనేటువంటి వాళ్ళు ఎవరు అనేది తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే తిరుపతిలో సుమారుగా 54,000 ఈ రకంగా షిఫ్టెడ్ కావచ్చు, అలాగే ఆబ్సెంట్ అనేటువంటి లిస్ట్ ఉంది. ఆ 54,000 లబ్ధి పొందేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ తప్పనిసరిగా ప్రతి బూత్లో కూడా ఉండే ప్రతి ఏజెంటు అప్రమత్తంగా లేకపోతే దొంగ ఓట్లు నమోదయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాము ఇక్కడ వెబ్ క్యామ్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తం ప్రతి పోలింగ్ బూత్లో కూడా వెబ్ క్యామ్ ఏర్పాటు చేశారు, మనం చూస్తున్నాము. ఇది వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియను చూసే విధంగా గతంలో ఎప్పుడూ లేదు. తిరుపతిలో కానీ చంద్రగిరిలో కానీ గతంలో జరిగినటువంటి ప్రతి ఎన్నిక, పార్లమెంటు ఉప ఎన్నిక కావచ్చు, తర్వాత టౌన్ బ్యాంక్ ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, ప్రతి ఎన్నికల్లోనూ తిరుపతిలో అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి, ప్రజాస్వామ్య హననం జరిగింది. ఈ నేపథ్యంలో తిరుపతిలో జరగబోతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుందనేటువంటి టెన్షన్ అందరిలో ఉంది. మనం చూస్తున్నాం ఎమ్మెల్యే అభ్యర్థికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎలాంటి ప్రక్రియ ఉండబోతుంది. మొత్తం 47 మంది పోటీ చేస్తున్నారు. దాంట్లో ఓటు వేయాల్సినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ముందే తాము ఓటు వేయదలుచుకున్నటువంటి వాళ్ళ నెంబర్లు గుర్తుపెట్టుకుని రావాల్సిన అవసరం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అంశం, మొదటి ఓటు ఎంపీకి వేయాలి, రెండవ ఓటు ఎమ్మెల్యేకి వేయాలి. ఈ కన్ఫ్యూజ్ గత ఎన్నికల్లో కూడా ఉన్న నేపథ్యంలో చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి స్క్రీన్ పైన ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. మొదటి ఓటు ఎంపీకి వేయాలి, రెండవ ఓటు ఎమ్మెల్యేకి వేయాలి. ఈ విషయం అంటే డిఫరెంట్ పొత్తులు ఉన్న నేపథ్యంలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది, అలాగే ఆ యొక్క నెంబర్లు ఉంటుంది. జాతీయ పార్టీలు సంబంధించిన అభ్యర్థులు మొదట ఉంటారు, తర్వాత రాష్ట్రస్థాయి వాళ్ళు, తర్వాత అట్లా ప్రయారిటీ కూడా ఉంటుంది. కాబట్టి టెన్షన్ లేదు. ప్రధానమైనటువంటి పోటీ ఉన్న వాళ్ళు ముందరే ఉంటారు. ఆ నేపథ్యంలో మనం చూస్తే ఇక్కడ చూడొచ్చు ప్రక్రియ ఎలా జరుగుతుందో చూస్తే మొట్టమొదట రాగానే ఇక్కడ ఓటరు ఈ యొక్క ఏఎస్డి లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారో చూసుకుంటారు. వాళ్ళు ఓటర్ స్లిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంక్ పెట్టడం జరుగుతుంది. ఇంక్ పెట్టిన తర్వాత ఇక్కడ వాళ్ళకి ఓటర్ స్లిప్పులు ఇవ్వడం జరుగుతుంది. పింక్ అలాగే వైట్. పింక్ తీసుకున్న వాళ్ళు పింక్ ఇచ్చి అక్కడ ఎంపీకి ఓటు వేయాలా, వైట్ స్లిప్ వైట్ తీసుకున్న వాళ్ళు ఇక్కడే చూడొచ్చు. మనం ఈ యొక్క దీంట్లో మనం చూడొచ్చు ఈవీఎంలోనే వైట్ ఇక్కడ కనిపిస్తుంది, ఎంపీకి సంబంధించింది. వైట్ స్లిప్ వచ్చి తీసుకుని ఆ వైట్ స్లిప్నిచ్చి ఎంపీకి ఓటు వేయాలా, పింక్ స్లిప్నిచ్చి ఎమ్మెల్యేకి ఓటు వేయాల్సి ఉంటుంది. రెండు ఈ ఈవీఎంలు ఉన్న నేపథ్యంలో మనం చూస్తే చాలా కీలకమైనటువంటి విషయం ఈ ఏఎస్డి లిస్టు. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ప్రతి పార్టీ కూడా రాజకీయ పార్టీలు ఏఎస్డి లిస్టు పైన దృష్టి పెట్టాలా. ఏఎస్డి ముఖ్యంగా తిరుపతిలో 54,000 దొంగ ఓట్లు ఉన్న నేపథ్యంలో ఇది ఏజెంట్ల దగ్గర లేదు, ఇది పోలింగ్ ఆఫీసర్స్ దగ్గర మాత్రమే ఉంది.
దీన్ని ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దినేష్ గతంలో కూడా ఉప ఎన్నికల్లో కానివ్వండి, గతంలో చాలా అవకతవకలు జరిగాయి అక్కడ తిరుపతి ఎన్నికలకు సంబంధించి. సో దానికి సంబంధించి ఎటువంటి అవకతవకలు జరగకుండా దీనికి సంబంధించి ఈసారైనా మంచి భారీగా ఏర్పాట్లు చేయడం జరిగిందా? సో దీనికి సంబంధించి ఈసీ ఫోకస్ చేస్తుందా అక్కడ? కరెక్ట్ నీలిమా, మంచి ప్రశ్న వేశారు. పెద్ద ఎత్తున పోలీసుని డిప్లాయ్ చేశారు. పోలీసు బలగాలు, కేంద్ర బలగాలు కూడా తిరుపతి కావచ్చు, చంద్రగిరి కావచ్చు చేరుకున్నాయి. నిన్నటి రోజు ఎస్పీ కూడా మీడియాతో కావచ్చు మాట్లాడుతూ ఎక్కడ కానీ ఓటర్లకి అంటే దౌర్జన్యం చేయడం అంటే ఓటుని ఎవరైనా సరే స్వేచ్ఛగా వేసుకునేటువంటి వాతావరణాన్ని తాము కల్పిస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మనం యొక్క క్యూ లైన్ చూసే ప్రయత్నం చేస్తూ ఈ విషయాలు చెప్పుకుంటాం. మనం చూస్తాం ఇప్పటికే పెద్ద ఎత్తున క్యూ లైన్ లో ఓటర్లు చేరుకున్న పరిస్థితి. 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుందంటే ఎర్లీ అవర్స్ లోనే ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా ఈ యొక్క ఓటర్లు చేరుకున్నారు. అంటే 11 తర్వాత దౌర్జన్యాలు జరుగుతున్న ప్రచారం తిరుపతిలో విస్తృతంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎర్లీగా ఓటు దగ్గరికి వచ్చేయాలి. మరోవైపు ఎండలు తీవ్రతగా ఉంది. ఈ నేపథ్యంలో కొంచెం ఎండ తక్కువగా ఉన్నప్పుడే ఓటు వేసేసేయాలా, లేదంటే సాయంత్రం మళ్ళీ 4 పైన రావాల్సి వస్తుంది. 6 వరకే టైం ఉంటుంది. కాబట్టి ఎర్లీగా ఎంత సోపైనా వెయిట్ చేసి తమ ఓటు హక్కుని వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనేటువంటి బాధ్యతతో మనం చూస్తున్నాం ఎంతమంది ఇప్పటికే వచ్చి చేరుకున్నారో. ఈ నేపథ్యంలో తిరుపతిలో అయితే మాత్రం చాలా చైతన్యం కనిపిస్తా ఉంది. ఎర్లీ ప్రతి బూత్ దగ్గర ఇదే పరిస్థితి. వందలాది మంది ఓటు వేయడానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఓట్లు వేసేదానికి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ ఇబ్బంది కలగకుండా అందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున ప్రతి బూత్ దగ్గర కూడా పోలీసులు ఉన్నారు. స్వేచ్ఛగా ఓటు వేయండి, ధైర్యంగా ఓటు వేయండి అని చెప్పి అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఓటర్లందరూ కూడా ధైర్యంగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి రావచ్చు. కాబట్టి ఎర్లీగా రావడం అనేది 2 రకాల ఉత్తమము. ఖచ్చితంగా ఎక్కువ ఎండలున్న నేపథ్యంలో తొందరగా వచ్చి ఓటు వేయచ్చు, తర్వాత ఇబ్బందులు లేకుండా కూడా ఓటు వేయచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. మొదటి ఓటు ఎంపీకి, రెండవ ఓటు